రెండవ కథ కుమ్మరి భీము కథ. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరివాడొకడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వానిని అమ్ముకొని జీవించేవాడు. వానికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజించవలెనని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అట్టి అవకాశములుండేది కాదు. అందువలన తాను కుండలు తయారు చేయు ప్రదేశములనే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఒకతను అని ఉంచుకొనెను. సారపై కుండలను తయారు చేయించున్నప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచెను. అది వానికి నిత్య కృత్యమయ్యను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినమును వెంకటాచలములకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కొంతకాలమునకు అతడిలో అహంకారము పొడసూపెను. ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి. కారణము అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుచున్నారని అనుమానించను. తన భటులను కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధములుగా యత్నించినను బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి యొద్ద ఉండేవి. మహారాజులకు మానసిక వ్యధ పెరిగెను. చింతాపీడితులైన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరి వాడొకడు కలడు. అతడు కుండలు చేయుచున్నను. నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు. వారి భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పూలు ఇచ్చటి నా సన్నిధానమును చేరుచున్నవి. నీవుచ్చినట్టి బంగారు పూలు అతడుంచిన పూల ముందు నిలువలేక అదృశ్యములగుచున్నవి. భక్తిలో అతడు నీకంటేను ఉత్తముడు, విచారింపకము అని ఊరడించను. తనను మించిన భక్తుడు ఒకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమునున్న పల్లెలలో భటులతో రాజు తిరగసాగెను. తొండమానుడు తిరగసాగాడు. ఒక పల్లెలో సారపై కుండలను నుంచి త్రిప్పుచు చేతి కట్టిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న వెంకటేశ్వర స్వామి ప్రతిమకు సమర్పించుచున్న భీముని చూచి ఆశ్చర్యపోయిన తొండమానుడు. రాజు భీముని సమీపించి, పోయి నీవు స్వామిని మట్టి పూలతో ఎందుకు పూజించుతున్నావు? నీకు పూజకు పుష్పములు దొరుకుతలేదా అని అడిగాను. భీముడు రాజులకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుడిచే నా ఇల్లు పావనమైనదని, నేను చదువురాని మూర్ఖుడను, స్వామివారిని పూజించుట ఎట్లో తెలియని వాడను, దరిద్రుడను. కుండలను చేయనిదే నా కుటుంబములకు గడవదు. కావున నేను ఉదయముగా నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. చేతి కంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లు స్వామి వారికి సమర్పించుకొంటిని అని వివరించెను. కుమ్మరి వారి మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరి వారి భక్తికి మెచ్చి వారికి నమస్కరించి తన రాజ్యములకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు వారి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరి వారి భక్తికి మెచ్చి వారికి నమస్కరించి రాజు తన రాజ్యములకు పోయెను. ఆ తరువాత కొంతకాలముకు భీముడు సశరీరముగా వైకుంఠము చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయం ప్రసాదము మట్టి పాత్రలో నివేదింపవలేనని తొండమాను మహారాజుకు కల్లో కనిపించి చెప్పెను. ఈనాటికి శ్రీ స్వామివారి సన్నిధిలో ఆచారమును పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండతోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు ముందు వారిని జపించుచు మరుజన్మలో విష్ణులోకమును చేరును.